హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శివాని సింహ ఛానల్. నేను మొత్తం నీడిల్కి వచ్చేసి 10 స్టాండ్స్ అండి. 10 స్టాండ్స్ని డబల్ చేసుకుంటే మొత్తం 20 అవుతాయి. ఇప్పుడు ఆ రింగ్ బీడ్కి 2 టైమ్స్ ముడి వేసుకుందాం. థ్రెడ్స్ అన్నిటిని కలిపి ముడి వేసుకోవాలండి. ఒక థ్రెడ్ అట్లా పక్కకపోయినా కూడా చూసుకొని మనం ముడి వేసుకుందాం. ఇప్పుడు నీడిల్లోకి స్మాల్ సైజ్ గోల్డ్ బీడ్ని ఇన్సర్ట్ చేసుకొని ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని, ఇక్కడ గ్యాప్ ఉంది కదండి, ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని కిందికి తీసుకోవాలి. బీడ్కి అటు సైడ్ మాత్రమే బీడ్కి అటు సైడ్ మాత్రమే థ్రెడ్ రావాలండి. టైట్గా లాగి మళ్ళీ బీడ్ని థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకొని నీడిల్ని రింగ్ బీడ్లో నుంచి పైకి తీసుకొని ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని కిందకి తీసుకోవాలి. బీడ్కు అటు సైడ్ మాత్రమే థ్రెడ్ రావాలండి. టైట్గా లాగి మళ్ళీ బీడ్ని థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకొని నీడిల్ని కింది వైపు నుంచి పైకి తీసుకొని ఆ గ్యాప్లో నీడిల్ని కిందికి తీసుకొని టైట్గా లాగాలి. మొత్తం రింగ్ బీడ్ అంతా కూడా ఈ విధంగా చేయాలండి. బీడ్ అనేది కనిపించకుండా మొత్తం థ్రెడ్తో కవర్ అయ్యేటట్లు చూసుకోవాలి. ఇప్పుడు బీడ్ లేకుండానే 2 నాట్స్ వేసుకుందాం. నీడిల్ని పైకి తీసుకొని ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని కిందకి తీసుకోవాలి. టైట్గా లాగి ఎక్స్ట్రా థ్రెడ్ను కట్ చేసుకుంటున్నాను. కొంచెం పొడవే పెట్టుకోవాలండి. మిగతా థ్రెడ్ ఉంది కదా, అది వచ్చేసి మనం కుచ్చు కట్టుకునేటప్పుడు లోపలికి వెళ్తుంది, కనిపించదు. ఇప్పుడు దీనికి కుచ్చు కట్టుకుందాం. దానికి ఆపోజిట్ ఆరెంజ్ కలర్ తీసుకున్నానండి. నేను 180 స్టార్స్ తీసుకున్నాను. మనకు కుచ్చు పొడవు ఎంత అవసరం అవుతుందో చూసుకొని మనకు పొడవు పెట్టుకోవాలి. ఇప్పుడు అన్ని థ్రెడ్స్ అన్నిటినీ ఈక్వల్గా అనుకొని ఇప్పుడు 4 స్టాండ్స్ జరీ థ్రెడ్తో ముడి వేసుకుందాం. 2 or 3 నాట్స్ వేసుకోవచ్చు. ఇప్పుడు టైట్గా లాగి రివర్స్ టైప్న నీడిల్ని పైనుంచి కిందకి దించుకోవాలి. ఇప్పుడు మనకు కుచ్చు అనేది ఎంత ఫస్ట్ కట్ చేసుకున్న తర్వాత, నేను ఫస్ట్ కుచ్చు కట్టుకున్నా కదా, దాని పొడవును చూసుకొని కట్ చేసుకుంటానండి. రెండు ఈక్వల్గా ఉన్నాయి. ఇప్పుడు నేను
విధంగా అన్ని కుచ్చులు చేసుకోవాలండి. వీటికైతే వైట్ తీసుకున్నాను. కొన్ని ఒక వైట్ ఒక గోల్డ్ ఒక వైట్ అట్లా పెట్టుకోవడానికి కుచ్చు కట్టుకునేటప్పుడు. ఇప్పుడు నీడిల్కి 5 స్టాండ్స్ని మిషన్ థ్రెడ్ తీసుకున్నానండి. వీటి యొక్క డిస్టెన్స్ వచ్చేసి 1.5 పెట్టుకున్నాను. 1.5 ఇంచు. ఇప్పుడు నీడిల్ని కింద సైడ్ నుంచి పైకి తీసుకొని క్లాత్కి లాక్ చేసుకోవాలి. మళ్ళీ నీడిల్ని పైనుంచి తీసుకొని ఆ గ్యాప్లో నుంచి మనము నీడిల్ని పైకి తీసుకొని ఈ విధంగా లాక్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫస్ట్ కట్టుకున్న కుచ్చుకి హోల్ ఉంటుంది కదండి, ఆ హోల్లో నుంచి నీడిల్ని తీసుకొని ఆ రింగ్ అనేది క్లాత్ టచ్ అయ్యేలా చూసుకోవాలి. ఇప్పుడు ఒక వైట్ బీడు, స్మాల్ గోల్డ్ బీడ్ని థ్రెడ్లోకి ఇన్సర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ స్మాల్ బీడ్ని కిందికి అనుకొని వైట్ బీడ్లో నుంచి రింగ్ బీడ్లో నుంచి నీడిల్ని ఈ విధంగా పైకి తీసుకోవాలి. వీడియోలో చూస్తున్నట్లు అవి థ్రెడ్స్ అనేవి థ్రెడ్లోకి రాకుండా నీట్గా అనుకుంటూ టైట్గా లాగాలండి. ఇప్పుడు స్మాల్ బీడ్ని పట్టుకొని లాగితే థ్రెడ్ బాగా నీట్గా వస్తుంది. ఇప్పుడు నీడిల్ని క్రిందికి తీసుకొని కొంచెం నీడిల్కి క్లాత్ తీసుకొని నీడిల్ని నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని టైట్గా లాగాలి. ఇప్పుడు కట్ చేసుకుందాం. ఈ కుచ్చుకు మిడిల్లో ఒక బీడ్ అనేది కుట్టుకుందామండి. ఇప్పుడు క్లాత్కి ముడి వేసుకుందాం. మళ్ళీ నీడిల్ని పైకి తీసుకొని ఆ గ్యాప్లో నుంచి నీడిల్ని తీసుకున్న తర్వాత ఈ విధంగా టైట్గా లాగాలి. ఇప్పుడు గోల్డ్ బీడ్, ఇంకోటి స్మాల్ బీడ్ని తీసుకొని గోల్డ్ బీడ్ కొంచెం పక్కకు స్మాల్ బీడ్ని కిందికి కనుక్కొని గోల్డ్ బీడ్లో నుంచి నీడిల్ని పైకి తీసుకోవాలి. స్మాల్ బీడ్ని పట్టుకొని థ్రెడ్ లాగితే ఈజీగా వచ్చేస్తుందండి. నీడిల్ని కిందికి తీసుకొని కొంచెం క్లాత్ అనేది నీడిల్కి తీసుకున్న తర్వాత 2 టైమ్స్ ఈ విధంగా నీడిల్కి 2 టైమ్స్ థ్రెడ్ చుట్టుకొని ముడి వేసుకుందాం. ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఫైనల్గా ఇలా వస్తుంది. చాలా ఈజీ అండి. నార్మల్ నీడిల్తోనే స్టిచ్ చేసుకోవచ్చు. ఈ డిజైన్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా రంగోలీ డిజైన్ కూడా అప్లోడ్ చేస్తున్నానండి. ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇచ్చాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.